రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి దుశ్చర్యల వల్ల వారి తొందరపాటుతనం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తలేదు కాబట్టి తెలంగాణ ప్రజల వారసత్వ సొమ్మైనటువంటి ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. ఇది చాలా తప్పు. యూనివర్సిటీ భూమి ఏదైతే వచ్చిందో తప్పకుండా అది యూనివర్సిటీకి ఇవ్వాలని ఫస్ట్ ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది ఏదైతే వితండవాదం చేస్తా ఉన్నారో ముఖ్యమంత్రి గారు, యూనివర్సిటీకి మేము ఇంకో 397 ఎకరాలు ఇచ్చాము అని, మరి అదే 397 ఎకరాలలో మీరు కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేస్తున్నారో, ఇండస్ట్రీస్ కోసం అంటున్నారో, సేల్ చేస్తామంటున్నారో అందులో చేయొచ్చు కదా. ఎందుకంటే ఇది యూనివర్సిటీని ఆనుకొని ఉన్నది, అక్కడ ప్రత్యేకమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ 25 సంవత్సరాలలో మన రాష్ట్రం, మన హైదరాబాద్ కూడా చాలా పెరిగింది. ఎక్కడ కనీసం ఒక పార్క్ లేనటువంటి పరిస్థితి, గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ అక్కడ కాంక్రీట్ జంగిల్ లాగా చాలా వచ్చేసినాయి పరిశ్రమలు. దాని పక్కనే ఇంకో 400 ఎకరాల్లో ఇంకొక 5-6 వేల కంపెనీలు వస్తే అక్కడ పర్యావరణం, వాతావరణం ఎలా ఉంటుంది, ఎంత స్ట్రెస్ పడుతుందన్న విషయం కూడా దయచేసి ఆలోచించాలి. యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ సింపుల్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీరు మా ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో మాది మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇన్ని వితండవాదాలు చేస్తున్నారు. ఆయన నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, 2500 ఎకరాలు ఆనాడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చినారు అన్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, ఇన్ని సంవత్సరాల టీడీపీ పాలన తర్వాత నిజంగా ఇవాళ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఉందా అండి? ఇవాళ 400 ఎకరాలు పోకుండా కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. సో పక్క వాళ్ళ మీద నెపం వేసేసి ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం వింటూ ఊరుకునేది లేదు. తప్పకుండా విద్యార్థులు కోరినట్టుగా ఆ 400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి.